హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ అండి. కాలీఫ్లవర్లో మనం కొబ్బరి కూర వేసి ఫ్రై చేస్తామన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టు. ఒకసారి తయారీ విధానం చూసేద్దామండి. ఇదిగోండి, క్యాబేజీ కొబ్బరి ఫ్రై చేయడం కోసం నేను ఒక క్యాబేజీ తీసుకున్నాను. ఇది సగం కట్ చేస్తాను, ఇంకా సగం కట్ చేస్తాను ఇప్పుడు. కొబ్బరి అయితే ఒక చెప్పే తీసుకున్నానండి, ఒక చెప్ప చాలన్నమాట. కూర తీస్తాను అది కూడాను. తర్వాత చూద్దాం ప్రాసెస్. ఇదిగోండి, నేను తీసుకున్న కాలీఫ్లవరు శుభ్రంగా చిన్న ముక్కలుగా కట్ చేసి కడిగి పెట్టుకున్నాను అనమాట. అదైతే కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి చిన్నగా ఆ విధంగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లి దంచి పొట్టు తీసి ఉంచాను. తర్వాత ఏమో తాలింపుకి ఇవి పోపులు, పల్లీలు, పచ్చిశనగపప్పు, మినపప్పు 3 ఒక దాంట్లో వేసుకొని ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు. కొబ్బరి కూర ఇంకా తీస్తాను, ఇది ఫ్రై అయ్యే లోపల తీసి పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు తాలింపు స్టార్ట్ చేద్దామండి. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. దీంట్లోకి నేను ఆయిల్ వేస్తున్నాను. 1.5 స్పూన్ వేసాను ఆయిల్ హీట్ అయిన వెంటనే మనము ఈ పోపులు వేసేద్దామండి. ఈ పల్లీలు, పచ్చిశనగపప్పు, మినపప్పు. ఈ ప్లేస్లో మీరు పొట్టు మినపప్పు అయినా వేసుకోవచ్చు, పర్వాలేదు. ఇది గుడ్డపప్పు అయినా వేయచ్చు. ఇది కొంచెం వేగేటప్పుడే మనము ఇందులో వెల్లుల్లి వేసేద్దామండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేద్దాం, ఎందుకంటే పచ్చిమిర్చి నూనెలో వేగితే బాగుంటుంది కారం లేకుండా తినేటప్పుడు. ఇందులో నేను ఉల్లిపాయ వేయట్లేదండి, అవసరం లేదు ఉల్లిపాయ. ఒకవేళ మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, వేసినా వేయకపోయినా అభ్యంతరం లేదు. అందువల్ల నేను వేయట్లేదు. జీలకర్ర, ఆవాలు వేసాను, ఎండుమిర్చి కూడా వేసాను. ఓకే, ఈ పోపులు వేగేటప్పుడే కొత్తిమీర, కరివేపాకు 2 కట్ చేసి పెట్టుకున్నాను కదా, వేసాను. అవి వేగిపోయాయి కదండి, ఇదిగోండి కాలీఫ్లవర్ ముక్కలు వేసేసాను. ఇందులో మనము పసుపు, సాల్ట్ వేస్తే ఇది త్వరగా మగ్గుతుందండి. ఇదిగోండి, ఇది వేగేటప్పుడే మనము కర్రీకి సరిపడా సాల్ట్ వేసేయాలన్నమాట. ఒక 1/2 స్పూన్ వేసాను. ఆ తర్వాత ఇందులో పసుపు కూడా ఇప్పుడే వేసేద్దాము. దీంట్లోకి కారం అవసరం లేదండి, కారం వేయమన్నమాట. అందువల్ల నేను పచ్చిమిర్చి ఎక్కువగా వేసాను, అంటే 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేశాను, 2 ఎండుమిర్చి వేసాను. ఇది ఇలాగే ఎల్లో కలర్లో బాగుంటుందండి. కారం వేస్తే మళ్ళీ రెడ్గా అయిపోతుంది కదా, బాగోదు. ఎల్లో కలర్లో బాగుంటుంది, తినడానికి బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఇది ఇలాగా మూత పెట్టేసి సిమ్లో మగ్గనిద్దామండి కొద్దిసేపు. అలా సిమ్లో మగ్గుతూ మనం మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలన్నమాట, మాడిపోకుండా. సిమ్ చేద్దాం. ఇదిగో చూద్దామండి మన ఫ్రై. ఇది సిమ్లోనే ఇలా మగ్గనిస్తూ మనము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. ఒకవేళ మీకు అది మాడిపోతుంది, అడుగంటుందంటే 2 స్పూన్లు వాటర్ చిలకరించి కలపండి. ఓకే, ఇది ఫైనల్ ఉడికిపోయిందండి ముక్క. దీన్ని చూస్తే ఇదిగో మెత్తగా అయిపోతుంది కదా. నేను కొబ్బరి కూర వేసేస్తున్నాను లాస్ట్లో ఫైనల్గా. ఒక చెప్ప తురుముకుని ఉంచుకున్నానండి కొబ్బరి కూర. ఒకసారి ఫైనల్గా ఇది ఇలాగా కలుపుదాము. ఓకే, ఇందులో ఇప్పుడు మనం కొంచెం లైట్గా జీరా ధనియా పౌడర్ వేద్దామండి. మీరు విడివిడిగా చేసుకున్నా పర్వాలేదు, జీలకర్ర వేరేగా, ధనియాలు వేరేగా, 2 కలిపి చేసుకున్నా పర్వాలేదు. జీరా ధనియా పౌడర్ కొంచెం వేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇందులో మనం కారం వేయలేదు కదా. ఈ పౌడర్ కొంచెం వేస్తే బాగుంటుంది. తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర. ఇది ఇలా కలిపేసి మరలా మూత పెట్టి 1 మినిట్ అలా ఉంచుదామండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ దీనికి పడతాయి కదా, జీరా ధనియా పౌడరు, అలాగే కొత్తిమీర వేసాము, కొబ్బరి వేసాము, ఇదంతా కొంచెం కలిసేలాగా ఒక 5 మినిట్స్ కదా, 1 మినిట్. ఏదో అలా చెప్పేస్తూ ఉంటాను తొందరలో, సారీ. 1 మినిట్ అలా ఉంచితే చాలు. మూత పెట్టేసి సిమ్లో ఉంచుదామండి.
ఇదిగోండి ఫైనల్గా రెడీ అయిపోయింది మన కర్రీ. అయితే ఇందులో నేను పచ్చిమిర్చి చిన్నగా తరిగి వేసాను కదా, నాకు ఆ ఘాటు సరిపోతుంది. మీకు ఒకవేళ ఆ ఘాటు సరిపోదు అనుకుంటే కొంచెం మిరియాల పొడి వేసుకోండి, బాగుంటుంది. కారం అవసరం లేదు, ఇది ఇలాగే బాగుంటుంది. మీరు ఘాటు కావాలనుకుంటే మిరియాల పొడి వేసుకోండి. ఓకేనా? ఓకే అండి, అయిపోయింది. డిష్ అవుట్ చేద్దాం మనం ఇప్పుడు దీన్ని. ఇదిగోండి ఫైనల్గా వేడివేడిగా మన కాలీఫ్లవర్ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది పప్పు టమాటాలోకి సాంబార్లోకి పప్పు ఐటమ్స్ వండుకున్నప్పుడు సైడ్ డిష్గా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. థ్యాంక్ యూ.